బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూసి అందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుంది? నవీన్ అఫ్రీది ఎందుకు నబిల్ అఫ్రీది? గేమ్ గేమ్ బట్టి చెప్పొచ్చు. గేమ్ ప్లేయింగ్ ఆఫ్ గేమ్ బట్టి చెప్పొచ్చు అంటున్నా. అదే ఆయన స్క్రీన్ టైం చాలా తక్కువ ఇచ్చారు కదా, మరి ఆయన గేమ్ అనేది నీకు ఎలా కనిపిస్తుంది? వచ్చిన మూమెంట్స్ లో గానీ టఫ్ ఆడుతుండదు. అదే నబిల్ అఫ్రీది బయట వరంగల్ డైరెక్ట్స్ నువ్వు చూసే ఉంటావు, అందులో చాలా కంటెంట్ క్రియేట్ చేసేవాడు, కామెడీ ఎక్కువ కనిపించేది. బట్ ఇప్పుడు చూస్తే ఇందులో కామెడీ చెయ్యట్లేదు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? కంటెంట్ వచ్చి వేరే, అదొక గేమ్ కోసం వేరే ఉంటది కదా. కంటెంట్ వచ్చి మన కోసం ఫన్ కోసం చేస్తాడు, గేమ్ అనేది ఆయన కోసం ఆడుతాడు కాబట్టి కుడ్ బి డిఫరెంట్. ఓకే, విష్ణుప్రియ అంత విష్ణుప్రియ ఎలా ఆడుతుంది మరి? ఓకే, ఫైన్, నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. అంటే బయట యాంకరింగ్ పరంగా చూసుకున్నట్టయితే మనకి బయట చాలా అల్లరిగా కనిపిస్తుండే, మరి లోపల మరి ఏమైనా మాస్క్ వేసుకుని ఆడుతుందా? అంటే చెప్తున్నా కదా, లైక్ బయట వచ్చి వాళ్ళ పర్సనల్ లైఫ్ లేదంటే మనని ఎంటర్టైన్ చేయడానికి, గేమ్ వచ్చి వాళ్ళ సెల్ఫ్ కోసం కాబట్టి దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్. అంటే యష్మి పరంగా చూస్తే యష్మి చాలా అగ్రెసివ్ గా ఆడుతుంది, అది గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటావా? ఉండొచ్చు మేబీ. సోనియా అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్రై చేస్తుంది, సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది అని అంటున్నారు కదా, అంటున్నారు ఆ? అంటున్నారు కానీ అంత అసలు సోనియా మన గేమ్ ప్లే కనిపిస్తుందా? కనిపించట్లేదా, ఎందుకని? గెలిచే ఛాన్సెస్ అయితే లేదనిపిస్తుంది. అంత ఏమంటారు, లైక్ ఇట్లా ఒక ప్లే బట్టి చెప్పొచ్చు, వాళ్ళు చేసే మూమెంట్స్ బట్టి చెప్పవచ్చు వాళ్ళు. అంటే నబిల్ అఫ్రీది మన నామినేషన్ చేసినప్పుడు సోనియాకి చెప్పాడు కదా, అంతా నేను వెపన్స్ లాగా ఆడుకుంటున్నావు బట్ గేమ్ పరంగా ఫోకస్ లేవు అని చెప్పి, దాంట్లో నువ్వేమనుకున్నావు? అంటే నబిల్ ది పాయింట్ కరెక్టేనా? కరెక్ట్. ఓకే, సో అలా అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటావు? అది వచ్చి ఆయన ఒపీనియన్ కాబట్టి చీజ్ విష్, గేమ్ ప్రకారంగా ఆయన చాయిస్ ఉంటది కాబట్టి చీజ్ విష్. ఓకే, అండ్ సోనియా కూడా నబిల్ అఫ్రీదిని ఫెయిల్డ్ సంచాలక్ అని పెట్టి పేరు పిలిచి మరీ చెప్పేది కదా, సో ఫెయిల్డా మరి సక్సెస్ మన నబిల్ అఫ్రీది సంచాలక్? సక్సెస్ సక్సెస్ మనం ఇప్పుడు అన్నకే సపోర్ట్. నాగమణి కంట ఎక్కువ సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడు కదా, సో అలా సింపతి కార్డ్ అలా యూజ్ చేయడం వల్ల మరి ఓట్స్ పడతాయంటావా బయట? అసలు మరి ఇప్పటికైనా ఏమైనా మేమ్స్ తయారైతుంది ఆయన మీద తప్ప. నాగమణి కంట ఈక్వాలిటీ మార్చుకోవాలి అంటే ఏ క్వాలిటీ మార్చుకుంటే బాగుంటుంది? సింపతి గెయిన్ చేయడం అంటే ఆ సింపతి వల్ల ఓట్స్ పడుతున్నాయని అందరూ కూడా అదే ట్రై చేస్తున్నారు కదా. సింపతి వల్ల స్టార్టింగ్ లో సింపతి బాగుంటది కానీ కొన్ని రోజులకి అదే సింపతి చూసి మనుషులకు బోర్ కొట్టేస్తుంది. నాగమణి కంట పక్కన పెడితే ఆదిత్య ఓం కనిపించట్లేదు గేమ్స్ లో అంటున్నారు, మనకి ఏమైనా కనిపిస్తున్నాడా? కనిపించట్లేదా? సరే, ఈసారి ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నా బయటికి? అయితే చెప్పలేను. చెప్పలేవు. ఓకే, థ్యాంక్ యూ.